హిందువుల జోలికొస్తే సహించేది లేదని హిందూ ధర్మ ఐక్యవేదిక నాయకులు తెలిపారు. బంగ్లాదేశ్లో హిందువులు హిందూ దేవాలయాలపై దాడులు ఖండిస్తూ మంగళవారం నిర్మల్ పట్టణ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో సహకరించిన వ్యాపారస్తులకు ధన్యవాదాలు తెలిపారు. నాయకులు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో ఓ పథకం ప్రకారం హిందువులపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. గత కొద్ది రోజులుగా హిందువులు హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నా కుహన సెక్యులర్ వాదులు ఎందుకు ఖండించడం లేదని మండిపడ్డారు. ఓ వర్గానికి చెందిన ఓటు బ్యాంకు కోసం పాకులాడటం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. లవ్ జిహాద్ పేరుతో హిందువుల జోలికొస్తే సహించేది లేదని హెచ్చరించారు. హిందువులంతా ఐకమత్యంగా ఉన్నారని, రాబోయే రోజుల్లో తమ సత్తా చూపిస్తామని పేర్కొన్నారు. బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అరాచకాలు మన భారతదేశమే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు గమనిస్తున్నాయి. బంగ్లాదేశ్లో కావాలని చెప్పి ఏదో రిజర్వేషన్ పేరుతో ఒక ఉద్యమం ప్రారంభించి అది మెల్లగా హిందువులను చంపడం కోసం ఉద్యమం చేయడం అనేది జరుగుతుంది. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి అనేక మంది హిందువులని అతి కిరాతకంగా బంగ్లాదేశ్ సంబంధించినటువంటి ముస్లిం మతోన్మాదవాదులు ఘోరాతి ఘోరంగా హిందూ మహిళల్ని, హిందూ యువకులని, హిందూ పెద్దలని అత్యంత కిరాతకంగా చంపడం అనేది జరుగుతుంది. ఎందుకు చంపుతున్నారని మేము అడుగుతున్నాం.